టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబంలోనూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నటువంటి తరుణంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకక చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటికి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి అలాంటి వాటిని మనం తెలుసుకొని చక్కటి జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనంద గడియల్లోకి మార్చుకొని ఈ ప్రకృతి ధర్మాన్ని మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలుగా మార్చుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని గ్రహించి ఆ యొక్క పరిష్కారముతో ఎలాంటి సమస్యకైనా కానీ పరిష్కార మార్గం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అని మన సనాతన ధర్మ గ్రంథాలే చెబుతున్నాయి. వీటికి కావాల్సిందల్లా కాస్త సమయాన్ని కేటాయించగలిగితే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సమస్య పరిష్కారంలో అనేక రకాల సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఇక తెలుసుకుందామా? మరి మనము చాలా సందర్భాల్లో మన గ్రామాల్లో గ్రామ దేవతలు ఉంటారు. ఈ గ్రామ దేవతలు అక్కమాంబలుగా కొలుస్తుంటారు. అంటే ఆది పరాశక్తికి ఆది మూలమైనటువంటి అమ్మవారి స్వరూపాలే ఈ గ్రామ దేవతలు. అసలు గ్రామం సుభిక్షంగా ఉండాలనంటేనే గ్రామ దేవతల యొక్క వైభవం తెలిసి ఉండాలి. కాబట్టి మనం ఎంత పెద్ద పెద్ద పట్టణాల్లో ఎదిగినా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా, దేశ విదేశాలు వెళ్ళినా కానీ మనం అంత బాగున్నాము, మన భారతదేశం అంత కీర్తి గడిస్తుందన్న గల కారణం ఏమిటాయి? భారతదేశంలో ఉన్నటువంటి గ్రామ దేవతల యొక్క శక్తి బలం అంత గొప్పగా ఉంటుంది. మరి భారతదేశం అంత కీర్తి గడించినప్పుడు, భారతీయులమైనటువంటి మనము కూడా అంత కీర్తి గడిస్తున్నప్పుడు మనకింతటి వరప్రసాదాన్ని ఇచ్చినటువంటి దేవతలు ఎవరై ఉంటారు? మనం ఏ గ్రామం నుంచి అయితే పుట్టామో ఆది మూలాలు ఆ గ్రామ దేవతలు. కాబట్టి గ్రామ దేవతలను పూజించటం వలన సర్వదారిద్ర్యాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆ గ్రామాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దారిద్ర్యాలన్నీ సమసిపోతూ ఉంటాయి. ఎంత గొప్పగా అమ్మవారి ఆరాధన ఉంటుందనంటే అంత చక్కగా తల్లి గ్రామాన్ని సంరక్షిస్తూ ఉంటుంది. మనకు జన్మనిచ్చినటువంటి తల్లి మనల్ని ఎలాగైతే కాపాడుతూ ఉంటుందో, సమస్త విశ్వానికి ఆధారభూతమైనటువంటి ఆదిపరాశక్తి ఆది మూలాంశాలైనటువంటి గ్రామదేవతా శక్తులు కూడా అంతే వైభవంగా కాపాడుతుంటాయి. కాబట్టి గ్రామదేవతను తప్పనిసరిగా ఆరాధించి తీరాలి. అందుకనే కదా గ్రామంలో ఉన్నటువంటి పశుపక్షాదులు కానీ, ఇతరితరాలు కానీ, పాడి పంటలు కానీ అన్నీ కూడా అన్ని రకాలుగా ఒక గ్రామం సుభిక్షంగా ఉంటుంది, 2 పూటలా మనం తినగలుగుతున్నాము అనడానికి గల కారణం గ్రామం సుభిక్షంగా ఉండడానికి గల కారణం గ్రామదేవత. మరి అలాంటి గ్రామదేవతను నిత్యము పూజించడంలో ఎలాంటి పరమార్థం చాలా అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి శక్తి ప్రసరణ జరుగుతుంది. మీకు ఒక రహస్యం చెప్పనా? నిజంగా కానీ గ్రామదేవతను కానీ ఆరాధించడం కానీ నిత్యం ప్రారంభం చేస్తే మనం ఏ దేవాలయానికి వెళ్ళలేం. కాబట్టి ప్రతి ఊరిలో ఉన్నటువంటి ఆ గ్రామదేవత ప్రతి కుటుంబాన్ని కూడా తట్టి లేపి కాపాడేటువంటి శక్తి గ్రామదేవతకు ఉంది. అందుకని మనం ఎన్నెన్నో మొక్కులు మొక్కుకుని ఎక్కడెక్కడికో పోయి పురుల దండాలు చేస్తుంటాం. ఏం అవసరం లేదు. మన ఊరిలో మన గ్రామదేవతకు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కాసేపు అక్కడ కూర్చొని ధ్యానించి, అమ్మా నీవే నాకు దిక్కు తల్లి అని చెప్పి ఒక్కసారి నమస్కారం చేసి చూడండి, సర్వదారిద్ర్యాలు సమసిపోతుంటాయి. అంతటి అతీతమైనటువంటి శక్తి గ్రామదేవతకు ఉంది. కానీ మనం గుర్తించలేక మర్చిపోయి వెళ్ళిపోతుంటాం. అందుకని గ్రామదేవత మనకు జన్మనిచ్చినటువంటి అమ్మ, ఇద్దరూ ఒక్కటే. అందుకని పుట్టి పెరిగినటువంటి ఊరిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు, అన్నం పెట్టిన చెయ్యిని మర్చిపోకూడదు, సహాయం చేసిన మిత్రుడిని వదలకూడదు. అలాగే ఏ గ్రామంలో అయితే ఉన్నామో, ఏ గ్రామాన్ని అమ్మవారు రక్షిస్తున్న ఆ గ్రామ దేవతని కూడా మనం విస్మరించకూడదు. ఏ గ్రామ దేవతను మనం విస్మరించినా వినాశనమే, ఇది శాసనం. కాబట్టి అది రాజకీయ నాయకులైనా, మహా గొప్పవాళ్ళైనా, దేశ విదేశాల్లో మనం స్థిరపడాలన్నా మనం ఏ గ్రామంలోంచి అయితే వచ్చామో ఆ గ్రామదేవతను ఖచ్చితంగా ఆరాధించి తీరాల్సిందే. కాబట్టి గ్రామదేవతను ఆరాధించడం వల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. ఏ రోజు కూడా గ్రామదేవత వల్ల ఊరికి అరిష్టాలు కానీ నష్టాలు కానీ ఎప్పుడు జరగవు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.